అనుమానం ఇదిగో ఇప్పుడు శరత్ చంద్ర అంకుల్ మాట్లాడాక నాకు మొదలైంది. చూడు అలాంటి అనుమానాలు పెట్టుకోకండి. అట్లా రాత్రా తిప్పిరాయి కనయ్య చక్కని తండ్రి పెన్ను తిరగట్టు నీ చేతి మీద రాసిన భూమి మనసులో నువ్వే ఉన్నావు. పదండి నేను మాట్లాడొస్తాను. గగన్గడితో పాటు కుర్రాడు వచ్చాడే, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు గగన్తో ఉంటున్నాడనే డీటెయిల్స్ నాకు కావాలి. అడిగి ఆహారాలు తీస్తున్నట్టు కాకుండా తెలివిగా తెలుసుకోవాలి. నేను చూసుకుంటాను మమ్మీ. ఉదయ్కి ఈయన గారు ఎలా తెలుసు, ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. టెన్షన్గా ఉంది. పరిచయం చాలా స్వీట్ గా మొదలైంది అనుకున్నాను. ఇంత ఘాటుగా ఉంటుందని అప్పుడే అర్థమైంది. ఆ రోజు పెళ్లి చూపుల్లో భూమి లేదని నా కూతురు టైం బాగోలేక నీలాంటి నీచుల్ని ప్రేమించిందిరా. తన అదృష్టం బాగుంది కనుక బంగారం లాంటి అల్లుడు దొరికాడు. నువ్వు తెచ్చావు, అది కూడా నేను పెళ్ళి ఆపేస్తే పరువు పోతుందన్న భయంతో నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి తెచ్చుకున్న సంబంధం ఇది. నీ కూతురు నేను మర్చిపోతేమో అన్న ఇంకో భయం కూడా నీలో ఉంది. నా కూతురు మీద నాకు నమ్మకం ఉందిరా. ఇది నువ్వు మేకపోతు గాంభీర్యంతో చెప్తున్న డైలాగ్. అంత నమ్మకమే ఉంటే ఇంత తొందరగా పెళ్ళిళ్ళు చేస్తావు. పెన్నేది పెన్ను పెన్ను పెన్నేది పెన్ను పార్ట్నర్గా ఒప్పుకొని ఇక్కడ దాకా వచ్చాను. తొక్కుతున్నాను కదా అని తగ్గించి తొక్కేద్దాం అనుకుంటే తొక్కి నార తీస్తాను. అందరూ చూస్తున్నారు.